పవన్ కళ్యాణ్కు మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికారు. షాకింగ్గా ఉంది కదా ఇది వినటానికి, కానీ అది నిజం. ఈ ముగ్గురికి ఒకే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్పేశారు. ఏదంటే హిందీ లాంగ్వేజ్ విషయంలో క్వైట్ పాసిబుల్. ముగ్గురు 3 పార్టీలకు చెందినవారు. అందులో అసలు ఈయనంటే వాళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే పగ్గుమంటుంది. అలాంటి ఈయన వాళ్ళ మాటను ఎలా ఎండార్స్ చేశారు హిందీ లాంగ్వేజ్ విషయంలో అంటే మనం వివరాల్లోకి వెళ్ళాలి. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన చాలా అంశాలు మాట్లాడారు. అందులో హిందీ కూడా ఒకటి. అందులో నేషనల్ మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చూడండి, అంటే ఇక్కడ మనం కనిపిస్తున్నది పెరిఫెరల్గా కనిపిస్తున్న అంశమే చూస్తాం. ఇది మాట్లాడుకున్న తర్వాత దాని వెనకాల కారణం జోలికి కూడా వెళ్ళాలి మనం. ఏంటి ఆ కారణం అనేది? ఏంటంటే హిందీ జాతీయ భాష కాదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది కదా. అది జాతీయ భాషే. మనం మాట్లాడుకునే తెలుగు అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష అని చెప్పేసి హిందీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నారా లోకేష్ గారు అయితే హిందీ జాతీయ భాషే అని చెప్పేసి ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి వీళ్ళిద్దరు చెబితే నేను మాత్రం ఎందుకు వెనక్కి తగ్గి ఉండాలని చెప్పేసి ఈయన కూడా, ఈ పెద్ద మనిషి కూడా ఏం చెప్పారంటే జాతీయ భాష కాదని ఎవరన్నారన్నాడు ఈయన. హిందీ జాతీయ భాష అంటే జాతీయ భాషగా మనం గుర్తించాలంటే కాకపోతే కదా ఇప్పుడు గుర్తించకపోవడం అనేది వచ్చేది. హిందీ జాతీయ భాషే కదా అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే నెమ్మదిగా అలా పాచికలు విసురుతున్నారనమాట. బికమ్ క్లోజర్ టు నేషనల్ బీజేపీ హెడ్ క్వార్టర్స్. ఇది స్పష్టంగా అర్థమైంది. అనవసరంగా ఎందుకు కెలుక్కోవటం, హిందీ మీద ఇప్పుడు మాట్లాడి రాద్ధాంతం చేయాల్సినంత నెసిటీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా విశ్వసించారు. ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడిన ఇది కూడా మనం చూడొచ్చు, బయట కూడా చూడొచ్చు ఒకసారి అంతా. హౌ స్పెసిఫిక్ హీ వాజ్ అబౌట్ హిందీ అండ్ ఇంగ్లీష్. So there's a propaganda going on that there's a lot of Hindi imposition that is going on, especially in the southern states as well. In fact, there are several leaders from the NDA alliance here, be it Pawan Kalyan and others, saying Hindi is a national language. Do you believe Hindi is a national language? Elder mother, what do you say on this? What Peddamma annaru sir, Hindi ante. See, basically, the change should be brought about, it's not Hindi. Hindi can also be a language, what can be learned. But the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive. So the medium of language should be English. Yes, once the medium is established as English, you can have language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want to learn, as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe a language 2, if there is an option, one can always pick Hindi. There is nothing wrong in it. In fact, my first language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. ఆయనైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, అది కూడా చెప్పారు. తెలుగు ఆయన మాతృభాష. చక్కటి రాయలసీమ యాసలో ఆయన మాట్లాడతారు. అది తొణికిసలాడేట్టు మాట్లాడతారు. ఎక్కడ కాంప్రమైజ్ కారు. అంటే తన మాతృభాషని, తన యాసని ఆయన గౌరవిస్తారు. అదే సందర్భంలో హిందీ ఉండి తీరాలన్న ఒక అంశం మీద కూడా ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించేశారు. హిందీ జాతీయ భాషగా ఉండాలా అన్న ప్రశ్నగా ఆయన స్పందిస్తూ హిందీ విషయంలో మార్పు అవసరం లేదు, ఇంగ్లీష్లో బోధన అనేది అయితే జరగాలి, టీచింగ్ అనేది ఇంగ్లీష్లో జరగాలి, ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్, కనెక్టింగ్ లాంగ్వేజ్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం అమలు కానంత వరకు, పేదలకు ఇంగ్లీష్ బోధన అమలు కానంత వరకు మార్పు రాదు రీఇటరేట్ చేశారు ఆయన స్టాండ్ని. స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఇవ్వాలి, అలాగే మాతృభాషను కూడా తప్పనిసరిగా నేర్చుకొని ఇవ్వాలి. అలాగని అమ్మ భాషని నేనేమి తీసి పక్కన పడేలా బీలిటిల్ చేయాల. తాను చదివింది ఇంగ్లీష్ మీడియమే, దాంట్లో ఆ స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉండేది, సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉండేది అని ఆయన గుర్తు చేసుకున్నారు కూడా.
హిందీ ఓ భాషగా ఉంటే తప్పేం లేదు, హిందీని జాతీయ భాష చేయాలని కోరుతారని అడిగిన ప్రశ్నకైతే హిందీ జాతీయ భాషే కదా, మళ్ళీ కొత్తగా కోరేది ఏంటని, అంత అవసరమే ఉందని అన్నారు. సో దీంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి, లోకేష్ గారు మాట్లాడిన దానికి ఆయన ఎండోర్స్ చేసినట్టు. దీని వెనకాల ఎత్తు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తినే ఎందుకంటారు? ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా బోల్డంత సమయాన్ని దేశ రాజకీయాల మీద కేటాయిస్తున్నారు, దృష్టి పెడుతున్నారు. అంటే ఆయన ఫీల్డ్ ఇదే, గ్రౌండ్ ఫీల్డ్ ఇదే ఆంధ్రప్రదేశే, బట్ దేశం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దేశం మొత్తం దేని మీద మాట్లాడుకుంటుందో దాని మీద ఫోకస్ పెంచుకోవడం ద్వారా, అలాగే బీజేపీ ఆలోచన విధానానికి భావజాలానికి కాస్తో కూస్తో దగ్గరగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరం, రాజకీయం పరంగా ఉండే అవసరాలు ఎన్నేను నేర్పిస్తాయి. వాళ్ళిద్దరికీ ఎన్ని నేర్పించాయో, చెగువేరా నుంచి కాషాయం దాకా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎలా నేర్పించాయో, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతి వస్తే రాళ్ళేసిన తెలుగుదేశం పార్టీ ఆనాటి విధానం నుంచి ఈరోజు వెళ్ళి హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పేదాకా లోకేష్ గారిని ఎలా ప్రోత్సహించాయో, ఈయన్ను కూడా అలాగే ప్రోత్సహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న డెవలప్మెంట్స్, పరిణామాలన్నీ కూడా ఆయన్ని కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అట్లాగే నడిపిస్తున్నాయి. సో అందరూ ఏంటంటే అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు అన్ని పార్టీలు వెళ్ళి బీజేపీ ఆలోచన విధానానికి అనుగుణంగా తాళం వేయటం అనివార్యంగా మారిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. సరే, హిందీ తప్పనిసరి అమలు మీద మహారాష్ట్ర లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట వ్యతిరేకత లేదు. తమిళనాడు ఎట్టాగా ఉంటుంది, కానీ మహారాష్ట్ర బీజేపీ పరిపాలిస్తుంది, అక్కడ కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదంటే తమిళనాడు గురించి. హిందీ మీద దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయనేది కేవలం తమిళనాడే, మిగిలిన రాష్ట్రాలకి పెద్ద పంచాయతీ ఏం లేదు. హిందీతోటి నేర్చుకుంటారు. ఎప్పుడు కూడా భాష అనేది అదనంగా ఒక భాష ఉంటే పనికొస్తుంది. అదేమి మన మీద రుద్దుతున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు హిందీని జాతీయ భాష అంటూ వాళ్ళు ఎండార్స్ చేస్తూ వాళ్ళు సోదాహరణంగా వివరించిన తీరు తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి ఆయన కూడా హిందీ జాతీయ భాష కదా, కొత్తగా నేనేం కోరాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అదే వాదన ఆయన కూడా వినిపించడం అనేది చూస్తుంటే హెడ్ క్వార్టర్స్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ధోరణిలో ఆయన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందీ భాష విషయంలో తన వైఖరి స్పష్టం చేశారు.